మేమేం చేస్తాం? ఇక్కడ మేము ఉన్నాం కదా చెప్పడానికి, మేమేం మాట్లాడేది, మేము వివరణ ఇవ్వడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్వాగతించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని స్వాగతిస్తుంది. ఖచ్చితంగా అక్కడ రావాల్సినటువంటి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు బీజం వేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ అని చెప్పేసి, వైజాగే మనకి ప్రాణదాత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కాబట్టి ఇవాళ వైజాగ్ అని తిరుగుతున్నారు. ఎందుకని అమరావతిలో పెట్టుకోలేకపోతున్నారు? మరి పెద్ద కంపెనీ కదా, ప్రపంచం అంతా కూడా అమరావతి అని చెప్పేవాళ్ళుగా, ఎందుకని పెట్టట్లేదు? మనకు కూడా నీళ్లు ఉన్నాయి కదా, కృష్ణానది నీళ్లు ఉన్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు పెట్టలే? సరుకంతా వైజాగ్ లో ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాలసీలోనే వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. అది కరోనా జ్వరం ఎలా తగ్గాలన్నా సరే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలైనా సరే, ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ సెట్ సార్. వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు, వైజాగ్ మీద బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందని ఆలోచించి చేశారు కాబట్టి ఇవాళ వైజాగ్ అంటా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వీరు అసలు ఎప్పుడు మాట్లాడలేదు ఈ 16 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. వారి పని వారు చేసుకున్నారని చెప్పారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను 1,00,000 సార్లు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 2,00,000 సార్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఏంటి ఈ జగన్, ఈ జనం ఏంది, ఈ కథ ఏంది, జగన్ ఈ అభిమానం ఏంది, ఈ కథ ఏంది అని చెప్పేసి ఎక్కడికి మీటింగ్లకు పోయినా 5 కన్నా పోవద్దు, 4 కార్ల కన్నా పోవద్దు, నిరంతరం భయపడేది వాళ్ళు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కార్యకర్త కానీ వీరిని ఎవరిని చూసి భయపడే ప్రశ్నే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించుకుంటారు. రాబోయే రోజుల్లో మీరు అన్ని చూస్తారు. ఇక్కడ జరిగేటటువంటి మద్యం కుంభకోణాలు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి సమాధానం చెప్పుకోవాలి. ఇవాళ పేకాట రఘురామరాజు గారి కను డిప్యూటీ సీఎం గారికి చూశారు కదా, ఒక డిఎస్పీని కాపాడుకోవడం కోసం ఒక డిఎస్పీ మా మాట వింటలేదని ఆయన తీసేయాలనేది ఒక ఆయన. ఏంది సార్ వీళ్ళకి అసలు పవర్ ఉందా? డిప్యూటీ సీఎం పవర్ అన్నారు కదా, డిమ్ కాకపోతే ఒక డిఎస్పీని కూడా అక్కడ కంట్రోల్ చేసుకోలేనటువంటి డిమ్ గురించి కరెంట్ పవర్ఫుల్ అని చెప్తే వింటా కూర్చుంటాం. ఈ రాష్ట్రానికి ఏం చేశారని కరెంట్ పవర్ఫుల్ సార్. ఈ రాష్ట్రానికి ఏం చేశారు? సీజ్ ద షిప్ అన్నారు, పవర్ఫుల్లా? తిరుపతి లడ్డు అన్నారు, పవర్ఫుల్లా? ఎక్కడ సార్ పవర్ఫుల్? అంతా డిమ్ము పూర్తిగా డిమ్ అయిపోతున్నారు. చూడండి, బ్లాస్ట్ అయిపోద్ది రాబోయే రోజుల్లో. వీళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉందామని అంటున్నారు కదా, 15 ఏళ్ళు కలిసి ఉండటం అనేది వాళ్ళ కోరిక, ఏది పైకి కనపడేటటువంటి కోరిక. కానీ ఎక్కడికక్కడ వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు డిస్టర్బ్ చేసుకొని మొత్తం చేస్తా ఉన్నది అంతా కనపడతానే ఉంది. అన్ని ఒక రోజు అగ్ని పర్వతంలా పగిలిపోద్ది. అసలు మిషన్ విషయాలన్నీ కూడా వాళ్లే చెబుతారు. ఇలా కొలకపూడి కనుక ఎలా చెప్పాడో, మిషన్ల విషయాల్లో ఎలా జరిగింది, ఎవడు ఏలు పెట్టారు, ఎలా చేస్తే వ్యవహారం జరిగిందో మొత్తం వాళ్లే చెబుతారు. తొందర ఏం అవసరం లేదు సార్. ఓకే, రైట్. ప్రసాద్ గారు, ఏంటి 16 నెలల నుంచి ఆయన ప్రస్తావన తీసుకురావట్లేదట, నిజమా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం. అలాగే ప్యానెల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. మీరు కూడా మరీ ఏంటంటే అన్నీ ఫాలో అవుతారు, అన్నీ తెలియనట్టు అడుగుతారు. ఈ ప్రెస్ మీట్ కాక ముందు ప్రెస్ మీట్లోనే కదా సార్ ఓ మాట వెళ్ళిపోయాడు లాస్ట్కి, ప్రస్తావన తేకపోవడం ఏంటి? కాదు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిలా కాకుండా ఫుల్ టార్గెట్గా కాకుండా అప్పుడు ప్రతి దాంట్లోనే బాగా ఎక్కువగా మాట్లాడేవారు కదా, ఇంత టైం అని కేటాయించేవారు దానికి. అవును సార్, ఇప్పుడు ఇంత ఏమైనా పని అవుతుంటే దాన్ని స్పెసిఫిక్గా ఏమైనా ఒక మంత్రిత్వ శాఖలో ఒక ప్లస్ ఒక మైనస్, లేదంటే ఒక ఫినామినల్ గ్రోత్, లేదంటే అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఏమైనా అట్రిబ్యూట్ అయితే దాని మీద ఎవరైనా విశ్లేషిస్తారు, ఎవరైనా మాట్లాడతారు. అవేవి లేనప్పుడు వాళ్ళ ప్రజెన్స్ ఎందుకు మాట్లాడతారు? ఏంటి గూగుల్ మీద ఆయన సపోర్ట్ చేయడం, గూగుల్ వెల్కమ్ చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు